కష్టకాలంలో మనల్ని ఆదుకున్న వాళ్ళని, కష్టకాలంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని, కష్టంలో మనల్ని నూకిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అంటారు. దీని అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఉన్నారండి, నేను అంటుంటా ప్రతిసారి కూడా, మిల్తే హై జుల్తే హై లోగ్ జబ్ తక్ 4 पैसे हैं, गरीबी में कोई नहीं पूछता हजरत आप कैसे हैं, अगर कोई पूछा తో ఫరిష్తా హై. ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాళ్ళు దేవదూతలతో సమానము అంటారు. మరి రెండో వాళ్ళు ఎవరు? కష్టంలా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు చూసిన, అంతవరకు మనతోనే ఉంటారు. వదిలేసిన వాళ్ళని శత్రువు లెక్క భావిస్తాం మనం. వద్దు, వాళ్ళు మనల్ని వదిలేస్తే ఏం జరుగుతుందంటే మనంతకు మనగా లెగడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ప్రయత్నం అయితే చేస్తాం, సమస్యలకి పరిష్కారాన్ని మనం వెతుక్కునే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళ మీదే ఆధారపడి జీవితకాలము బతకాల్సి వస్తుంది. సో మనకి ఒక నూతన ప్రారంభం ఇచ్చే వ్యక్తులుగా వాళ్ళను భావించి, ఒక మంచి అవకాశంగా దాన్ని మనం భావించి ముందుకెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి కష్టంలో వదిలేసులను చూసి మనం ఎప్పుడు కూడా చింతించాల్సిన అవసరం లేదు. మరి కష్టంలో ఎవరైతే మనల్ని నెట్టుతారో అంటే పడేస్తారో వాళ్ళని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి టఫ్ పీపుల్ మనకు చాలా మంచి పాఠాలు నేర్పిస్తారు. రాముల వారి జీవితంలో రావణాసురుడు గన రాకపోయి ఉంటే, టఫ్ పర్సన్ రాకపోయి ఉంటే రాముల వారి గొప్పతనం ఎవరికి తెలిసేది కాదు కదండి. అంతే, అట్ టైమ్స్ బ్యాడ్ పీపుల్ ఎంటర్ అవర్ లైఫ్స్ ఫర్ ఎ గుడ్ రీజన్ అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో అన్నిటినీ కూడా పాజిటివ్గా మనం తీసుకొని మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకుంటా, ఎవరో వచ్చి నన్ను మోటివేట్ చేయాలి, ఎవరో వచ్చి లేపుతారని ఆలోచించకుండా మనంతకు మనగుగా లెగాలే జీవితంలో. దట్ ఈజ్ లైఫ్ అని నేను చెప్తున్నా. కాబట్టి ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోవద్దు లైఫ్లో. కృతజ్ఞతతో ఉండండి.